ఐపీఎల్ 2024లో భాగంగా మార్చి 23న ఎస్ఆర్హెచ్ తన ఫస్ట్ మ్యాచ్ని కేకేఆర్ టీంతో కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో ఆడనుంది. ఈ మ్యాచ్ మార్చి 23 సాటర్డే రోజు నైట్ 7:30కి జియో సినిమా యాప్లో ఫ్రీగా లైవ్ చూడొచ్చు. ఇక టీవీలో అయితే స్టార్ స్పోర్ట్స్లో చూడొచ్చు. ఇక ఎస్ఆర్హెచ్ కేకేఆర్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ కనుక ఒకసారి చూస్తే ఈ రెండు జట్లు ఇప్పటివరకు మొత్తం 25 మ్యాచెస్లో తలపడితే అందులో కేకేఆర్ 16 మ్యాచెస్ గెలిస్తే ఎస్ఆర్హెచ్ కేవలం 9 మాత్రమే గెలిచింది. ఇంకొక మ్యాచ్ టైగా ముగిసింది. సో హెడ్ టు హెడ్ రికార్డ్స్లో కేకేఆర్ కి ఎస్ఆర్హెచ్ పై పూర్తి డామినేషన్ ఉంది. ఇక కేకేఆర్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 కనుక ఒకసారి చూస్తే ఓపెనర్స్ గా గుర్బాజ్ కానీ ఫిలిప్ సాల్ట్ కానీ ఓపెనర్ గా వచ్చే అవకాశం ఉంది. నంబర్ 2 వెంకటేష్ అయ్యర్, నంబర్ 3 శ్రేయాస్ అయ్యర్, నంబర్ 4 నితీష్ రాణా, నంబర్ 5 రింకు సింగ్, నంబర్ 6 ఆండ్రూ రస్సెల్, నంబర్ 7 సునీల్ నారాయణ్, నంబర్ 8 మిచెల్ స్టార్క్, నంబర్ 9 హర్షిత్ రాణా, నంబర్ 10 వరుణ్ చక్రవర్తి, నంబర్ 11 సుయాష్ శర్మ. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ ఆడని శ్రేయాస్ అయ్యర్ ఈసారి కంబ్యాక్ ఇవ్వడమే కాదు కెప్టెన్గా కూడా ఉండనున్నాడు. అలాగే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకి అమ్ముడుపోయిన మిచెల్ స్టార్క్ ఈసారి కేకేఆర్ తరఫున ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడో అన్నది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. రింకు సింగ్ లాంటి యువ క్రికెటర్ మరోసారి ఈ ఐపీఎల్లో రాణిస్తే కనుక ఈ ఇయర్ T20 వరల్డ్ కప్కి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇక ఎస్ఆర్హెచ్ ఫైనల్ ప్రాబుల్ ప్లేయింగ్ 11 కనుక చూస్తే ఓపెనర్స్గా వరల్డ్ కప్ ఫైనల్ హీరో ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్ రానున్నారు. థర్డ్ ప్లేస్లో అభిషేక్ శర్మ, ఫోర్త్ ప్లేయర్గా రాహుల్ త్రిపాఠి, ఫిఫ్త్ ప్లేస్లో హెన్రిక్ క్లజిన్, సిక్స్త్ ప్లేయర్గా వాషింగ్టన్ సుందర్, సెవెంత్ ప్లేయర్గా అసరంగా లేదా గ్లెన్ ఫిలిప్స్, ఎయిత్ ప్లేస్లో ప్యాట్ కమిన్స్, నైన్త్ ప్లేయర్గా భువనేశ్వర్ కుమార్, 10th ప్లేస్లో ఉమ్రాన్ మాలిక్ లేదా మయాంక్ మార్కండే, 11th ప్లేయర్గా టీ నటరాజన్. ఇది ఎస్ఆర్హెచ్ ఫైనల్ ప్లేయింగ్ 11. ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్ రూపంలో స్ట్రాంగ్ ఓపెనింగ్ జోడీ కుదిరింది మనకి. రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇక రాహుల్ త్రిపాఠి, హెన్రిక్ క్లజిన్ అండ్ గ్లెన్ ఫిలిప్స్లో ఉండడం వల్ల మిడిల్ ఆర్డర్ ఫుల్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సుందర్ అండ్ కమిన్స్ లాంటి ఆల్రౌండర్స్ కూడా ఉండడం కలిసి వచ్చే విషయం. బౌలింగ్ విషయానికి వస్తే ఈ ప్లేయింగ్ 11లో 4 క్వాలిటీ ఫాస్ట్ బౌలర్స్ అండ్ హసరంగా, సుందర్ లాంటి క్వాలిటీ స్పిన్ బౌలర్స్ కూడా ఉన్నారు. సో ఎలా చూసినా ఎస్ఆర్హెచ్ ఈసారి సూపర్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మరి ఈ ప్లేయింగ్ 11 పై మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి కామెంట్ సెక్షన్ ద్వారా చెప్పండి. మరి ఈసారి ఇంత స్ట్రాంగ్ టీంతో బరిలోకి దిగుతున్న ఎస్ఆర్హెచ్ ఓపెనింగ్ మ్యాచ్లో కేకేఆర్ని ఓడించి గెలుపుతో టోర్నీని స్టార్ట్ చేయాలని కోరుకుందాం. ఆల్ ద బెస్ట్ టు ఎస్ఆర్హెచ్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ క్రికెట్ ఫ్యాన్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ వీడియోస్ కోసం మన తెలుగు స్పోర్ట్స్ అడ్డా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.